నమస్కారం. తెలంగాణలో మెడికల్, డెంటల్ అడ్మిషన్లు ఎప్పుడూ హాట్ టాపిక్ కదా. అవునవును, వేల మంది భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంటుంది. నిజమే. అందుకే ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఒక ముఖ్యమైన ఉత్తర్వు గురించి, జీవో నంబర్ 150 సెప్టెంబర్ 8, 2025న ఇచ్చారు. దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానిక అభ్యర్థి అనే నిర్వచనాన్ని మారుస్తుంది. అవును, ఇది చాలా కీలకమైన మార్పు. ఊరికే రాలేదు కదా ఈ మార్పు. దీని వెనుక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని విన్నాం. మన చర్చలో ముఖ్యంగా అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి, ఎవరిప్పుడు లోకల్ కింద వస్తారు, మరీ ముఖ్యంగా తెలంగాణ బయట చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుందాం. ఆధారం ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే. ఖచ్చితంగా, ఆ జీవోనే మనకు గైడ్. సరే, మరి అసలు విషయంలోకి వెళ్దాం. అసలు ఈ మార్పులు ఎందుకు అవసరమయ్యాయి, దీని వెనుక కథ ఏంటి? రాష్ట్రం విడిపోయినప్పటినుంచి ఈ లోకల్ స్టేటస్ సమస్య నడుస్తూనే ఉంది కదా. అవును, మీరు చెప్పింది నిజమే. దీని మూలాలు మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే ఉన్నాయి. 2014 యాక్ట్లోనా? అవును, ఆ యాక్ట్లో సెక్షన్ 95 ప్రకారం ఆర్టికల్ 371D కింద ఉండే అడ్మిషన్ రూల్స్, ఆ కోటాలు, ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ ఇవన్నీ రాష్ట్రం విడిపోయినప్పటినుంచి, అంటే జూన్ 2, 2014 నుంచి 10 ఏళ్లపాటు కొనసాగాలి అని చెప్పారు. అంటే జూన్ 2, 2024 వరకు పాత రూల్సే వర్తించాయన్నమాట. అంతే. ఆ గడువు ముగిశాక తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1974 స్ఫూర్తితో స్థానిక అభ్యర్థి నిర్వచనాన్ని మార్చింది. అదే జీవో 33 జులై 19, 2024న వచ్చింది. అయితే ఇదంతా స్మూత్గా వెళ్లేదనుకుంటా. కోర్టు కేసులేవి అయ్యాయని విన్నాం. అవును, ఆ జీవో 33 మీద కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ వివాదాల తర్వాతే సెప్టెంబర్ 1, 2025న సుప్రీంకోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జీవో 150కి అదే మూలం. ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది, ఏం చెప్పింది కోర్టు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 2017లో తెచ్చిన రూల్స్, వాటిని 2024లో జీవో 33తో సవరించింది కదా, వాటిని సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే ఆ 10 ఏళ్ల గడువు ముగిశాక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ తమ లోకల్ నిర్వచనాన్ని మార్చుకోవటం కరెక్టే అని చెప్పింది. అంతేకాదు, కోర్టు ఇంకో మాట చెప్పింది. ఆ రూల్స్కి, ముఖ్యంగా రూల్ 3కి ఒక ప్రొవిజో, అంటే ఒక స్పెషల్ క్లాజ్, ఒక వెసులుబాటు యాడ్ చేయమని సూచించింది. బహుశా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుందని కోర్టు భావించి ఉండొచ్చు. ఆ ప్రొవిజో, దాని గురించి వివరంగా చూద్దాం. అంతకన్నా ముందు కోర్టు ఇంకేమైనా చెప్పిందా? అంటే పాత అడ్మిషన్ల సంగతేంటి? అది కూడా చాలా ముఖ్యం. ఈ కేసు నడుస్తున్నప్పుడు అంతకుముందు సంవత్సరాల్లో కొన్ని రాయితీల మీద అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ల అడ్మిషన్లను రద్దు చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అది నిజంగా వేల మందికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అది చాలా మంచి విషయం. వాళ్ళ భవిష్యత్తు సేఫ్ అయింది. అంటే మొత్తంగా చూస్తే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూనే కొన్ని మార్పులు సూచించింది. పాత వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అంది. ఆ తర్వాతే ఈ జీవో 15 వచ్చిందనమాట. మీరు సరిగ్గా గ్రహించారు. ఈ కొత్త జీవో 150 ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడమే. ఇది ఆ 2017 రూల్స్లోని రూల్ 3ని, ఆ లోకల్ క్యాండిడేట్ నిర్వచనాన్ని కోర్టు చెప్పినట్టుగా మారుస్తుంది. ఆ ప్రొవిజోను కూడా ఇప్పుడు అధికారికంగా చేర్చింది. సరే, ఇప్పుడు స్ట్రెయిట్ పాయింట్కొద్దాం. ఈ జీవో 150 ప్రకారం తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ కావాలంటే ఎవరు లోకల్ క్యాండిడేట్ అవుతారు? బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? తప్పకుండా. ఫాస్టింగ్ అభ్యర్థి భారత పౌరుడు లేదా పీఐఓ లేదా ఓసీఐ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అది బేసిక్ నేషనాలిటీ రూల్. ఇక లోకల్ అవ్వడానికి 2 మెయిన్ దారులున్నాయి. రూల్ 3ఏలో చెప్పారు. మొదటిది చాలా సింపుల్. అదేమిటంటే రూల్ 3AI ప్రకారం స్టూడెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే ఇంటర్ లాంటిది, రాసిన ఏడాదితో కలుపుకుని దానికి ముందు వరుసగా కనీసం 4 అకాడమిక్ ఇయర్స్ తెలంగాణలోని ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్, కాలేజ్లో చదివి ఉండాలి. అంటే సింపుల్గా లాస్ట్ 4 ఇయర్స్ స్టడీ తెలంగాణలో ఉండాలి. ఇది క్లియర్. మరి రెండో దారి, అందరూ రెగ్యులర్గా చదవరు కదా, ప్రైవేట్గా చదివేవాళ్ళుంటారు. నిజమే. అలాంటి వాళ్ల కోసం రెండో ఆప్షన్ ఉంది. రూల్ 3A2 మరియు 3 ప్రకారం
ఒకవేళ ఆ 4 సంవత్సరాల్లో మొత్తం లేదా కొంతకాలం ఏ విద్యాసంస్థలోనూ చదవకపోతే అప్పుడు వాళ్ళు ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసే నాటికి అంతకుముందు వరుసగా కనీసం 4 సంవత్సరాలు తెలంగాణలో నివసించి ఉండాలి. అయితే ఇక్కడొక చిన్న కండిషన్ ఉంది. ఈ రెండో పద్ధతిలో లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసేవాళ్లు వాళ్ల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కూడా కంపల్సరీగా తెలంగాణలోనే రాయాలి. ఇక్కడ ఉంటూ పరీక్ష వేరే స్టేట్లో రాస్తే కుదరదు. ఓకే, అర్థమైంది. అంటే 1 చివరి 4 ఏళ్ల చదువు ఇక్కడ, 2 చివరి 4 ఏళ్ల నివాసం ఇక్కడ ఉండి ఇక్కడే ఎగ్జామ్ రాయడం. ఇంతకీ స్థానిక ప్రాంతమంటే మొత్తం తెలంగాణ రాష్ట్రమా, లేక పాత పద్ధతిలో జోన్లలాగా ఏమన్నా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాకి స్థానిక ప్రాంతమంటే మొత్తం తెలంగాణ రాష్ట్రమే, స్టేట్ యాజ్ అ హోల్. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాక ఇది క్లియర్ కట్గా తెలంగాణకు ఒకే లోకల్ ఏరియా అని డిఫైన్ చేశారు. పాత రీజనల్ కన్ఫ్యూజన్ తీసేసినట్టే. ఇది చాలా క్లారిటీ ఇస్తోంది. అయితే ఇక్కడే నాకో పెద్ద డౌట్ వస్తోంది. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ చేసే పేరెంట్స్ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీ వాళ్ళు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక్కోసారి వేరే రాష్ట్రాల్లో పనిచేయాల్సొస్తుంది. వాళ్ల పిల్లలు కూడా వాళ్లతో పాటే వెళ్లి బయట చదువుకోవచ్చు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళీ 4 ఇయర్ రూల్ అందుకోలేరు కదా. దీని గురించేనా సుప్రీంకోర్టు ఆ ప్రొవిజో అని చెప్పింది? ఎక్సలెంట్ పాయింట్, మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. అక్కడే ఈ ప్రొవిజో చాలా కీలకం. సుప్రీంకోర్టు సూచన ప్రకారమే జీవో 150 ఈ రూల్ 3కి ఆ ముఖ్యమైన ప్రొవిజోను, ఆ వెసులుబాటును చేర్చింది. మీరు చెప్పినట్టే కొన్ని స్పెషల్ కేసెస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇది రిలీఫ్ ఇస్తుంది. దీని ప్రకారం ఆ కీలకమైన 4 సంవత్సరాలు తెలంగాణ బయట చదివినా సరే వాళ్లని లోకల్గానే కన్సిడర్ చేస్తారు. ఆసక్తికరంగా ఉంది. ఎవరెవరికి వర్తిస్తుంది ఈ వెసులుబాటు? ఆ స్పెషల్ కేటగిరీలేంటి? ఈ ప్రొవిజో కింద ముఖ్యంగా 4 రకాల వాళ్లకి మినహాయింపిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, అంటే తల్లి లేదా తండ్రి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి జాబ్ రీత్యా తెలంగాణ బయట పనిచేసిన కాలానికి, ఆ టైంలో పిల్లలు బయట చదివితే వాళ్లని లోకల్గానే చూస్తారు. 2 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, తెలంగాణ క్యాడర్, అంటే తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్. వాళ్లు సర్వీస్లో ఉన్నా, రిటైర్ అయినా సరే వాళ్లు తెలంగాణ బయట పనిచేసిన కాలానికి వాళ్ల పిల్లలు బయట చదివితే వాళ్లకి ఈ రూల్ వర్తిస్తుంది. 3 డిఫెన్స్ ఎక్స్ సర్వీస్మెన్, సిఏపీఎఫ్ సిబ్బంది పిల్లలు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మాజీ సైనికులు, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ లాంటివి సిబ్బంది పిల్లలు. అయితే దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఆ సిబ్బంది సర్వీస్లో చేరేటప్పుడు వాళ్ల హోమ్ టౌన్ తెలంగాణ అని డిక్లేర్ చేసి ఉండాలి. వాళ్లు తెలంగాణ బయట పనిచేసినప్పుడు పిల్లలు బయట చదివితే వాళ్లను లోకల్గానే పరిగణిస్తారు. ఇంకా 4వ కేటగిరీ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లలు, అంటే స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, లోకల్ బాడీస్, ఇంకా వేరే గవర్నమెంట్ కంపెనీల ఎంప్లాయీస్. వాళ్ల జాబ్ రూల్స్ ప్రకారం ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశముండి వాళ్లు తెలంగాణ బయట పనిచేసిన కాలానికి వాళ్ల పిల్లలు బయట చదివితే వాళ్లకి ఈ లోకల్ స్టేటస్ వర్తిస్తుంది. వావ్, ఇవి చాలా బెల్స్టే. అంటే రాష్ట్రం కోసమో దేశం కోసమో వేరే చోట్ల పనిచేయాల్సొచ్చిన వాళ్ల పిల్లలకి అన్యాయం జరగకూడదని ఈ ప్రొవిజో పెట్టారన్నమాట. ఇది చాలా థాట్ఫుల్ అనిపిస్తోంది. ఖచ్చితంగా. దీన్ని మనం కొంచెం బ్రాడర్గా చూడాలి. ఇది జస్ట్ ఒక టెక్నికల్ అమెండ్మెంట్ కాదు. ఒకవైపు రాష్ట్ర విభజన తర్వాత లోకల్ స్టేటస్ను ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా మార్చడం, మరోవైపు అలా మార్చేటప్పుడు ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ చేసేవాళ్లు, ముఖ్యంగా ప్రభుత్వ సేవలో ఉన్న వాళ్ల పిల్లలు నష్టపోకుండా చూడటం. ఈ రెండిటి మధ్య ఒక డెలికేట్ బ్యాలెన్స్ సాధించే ప్రయత్నమే ఈ ప్రొవిజో. వాళ్ల ఎడ్యుకేషన్ అవకాశాలు దెబ్బతినకుండా చూస్తుంది. అర్థమైంది. చాలామందికి ఇది నిజంగా ఊరట. అయితే ఈ వెసులుబాటు పొందడం ఆటోమేటిక్గా జరిగిపోతుందా? నేను ఈ కేటగిరీ కింద వస్తానని చెప్తే సరిపోతుందా, లేకేమన్నా ప్రూఫ్స్ కావాలా? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఆటోమేటిక్ కాదు, ఊరికే చెప్తే సరిపోదు. ఈ ప్రొవిజో కింద లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయాలంటే స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఇవ్వాలి. వాళ్లు తెలంగాణ బయట చదివిన ప్రతి సంవత్సరానికి వాళ్ల తల్లి లేదా తండ్రి ఆ టైంలో మనమిందాక చెప్పుకున్న కేటగిరీలో ఒకదాని కింద తెలంగాణ బయట జాబ్ చేశారని, దానికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ నుంచి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.
కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరు? ఈ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కదా పేరెంట్స్కి. అవును, ఈ కాంపిటెంట్ అథారిటీ ఎవరు అనేది చాలా ముఖ్యం. సాధారణంగా ఎంప్లాయీ పనిచేస్తున్న డిపార్ట్మెంట్ హెడ్ లేదా ఆథరైజ్డ్ ఆఫీసర్ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ల డిపార్ట్మెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఆర్మీ అయితే వాళ్ల రికార్డ్స్ ఆఫీసర్ లేదా యూనిట్ నుంచి, పిఎస్యూస్ అయితే ఆ మేనేజ్మెంట్ నుంచి అఫీషియల్గా సర్టిఫై చేయించుకోవాలి. అడ్మిషన్ నోటిఫికేషన్లో దీనిమీద ఇంకా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ సర్టిఫికెట్ను ముందుగానే రెడీ చేసుకోవడం బెటర్. లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. అంటే షార్ట్గా చెప్పాలంటే ప్రొవిజో అప్లై అయినా సరే దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్ ప్రూఫ్ కంపల్సరీ. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా స్ట్రాంగ్గా ఉంచుతుంది. మిస్యూజ్ కూడా తగ్గుతుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. సరే, ఇంత వివరంగా డిస్కస్ చేశాం. బ్యాక్గ్రౌండ్, కొత్త రూల్స్, ఆ ప్రొవిజో, దానికి కావలసిన సర్టిఫికెట్లు అన్నీ తెలిసాయి. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? దీని ఎఫెక్ట్ ఏంటి? తెలంగాణ మెడికల్ డెంటల్ అడ్మిషన్ల మీద, స్టూడెంట్స్ మీద దీని తక్షణ లాంగ్ టర్మ్ ప్రభావం ఎలా ఉండొచ్చు? ప్రధానంగా ఈ జీవో 150 కొన్ని నెలలుగా ఉన్న ఒక కన్ఫ్యూజన్కి, ఒక అనిశ్చితికి తెరదించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఇది కోర్టు ఆదేశాలను అఫీషియల్గా అమలు చేస్తోంది. అంటే 2025-26 అడ్మిషన్ల నుంచే ఈ ప్రాసెస్కి లీగల్ క్లారిటీ బేసిస్ ఉంటుంది. రెండోది, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లయ్యాక తెలంగాణకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్ క్రైటీరియా ఏంటి అనేది ఇది అఫీషియల్గా ఫిక్స్ చేస్తుంది. ఇది తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ముఖ్యమైన స్టెప్. ప్రభావాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆ సర్టిఫికెట్ తెచ్చుకునే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నా. అది ఎంత ఈజీగా ఉంటుంది? గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలా? ఈ ప్రాసెస్లో లేట్ అయితే అడ్మిషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఇది నిజంగా ప్రాక్టికల్గా చూడాల్సిన విషయం. ఆ కాంపిటెంట్ అథారిటీ నుంచి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఎంత సింపుల్గా, ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. గవర్నమెంట్ దీన్ని వీలైనంత ఈజీ చేయాలి. ఆన్లైన్లోనో మీ సేవ ద్వారా అప్లై చేసుకునే వీలు కల్పిస్తే బావుంటుంది. అర్హత ఉన్న ఏ స్టూడెంట్ కూడా కేవలం సర్టిఫికెట్ లేట్ అయిందని నష్టపోకూడదు. దీనిమీద అధికారులు కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టు పాత అడ్మిషన్లను ప్రొటెక్ట్ చేయడం. అంటే ఈ కొత్త రూల్స్ వల్ల ఆల్రెడీ అడ్మిషన్ పొందిన వేల మంది స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ల మీద నెగటివ్ ఎఫెక్ట్ పడదు. ఇది కూడా చాలా ముఖ్యం. సిస్టమ్ మీద నమ్మకాన్ని నిలబెడుతుంది. చాలా క్లియర్గా అనలైజ్ చేశారు. ఈరోజు మనం తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ డెఫినిషన్లో జీవో 150తో వచ్చిన కీలక మార్పులు, వాటి వెనక కారణాలు, సుప్రీంకోర్టు రోల్, ముఖ్యంగా ఆ ప్రొవిజో ఇంపార్టెన్స్ అన్నిటినీ వివరంగా చూశాం. తెలంగాణలో చదవడం, ఉండడం అనే బేసిక్ రూల్తో పాటు పేరెంట్స్ కొన్ని గవర్నమెంట్ డిఫెన్స్ జాబ్స్లో ఉండి బయట పనిచేసినా వాళ్ల పిల్లలకు లోకల్ స్టేటస్ ఎలా వస్తుందో తెలుసుకున్నాం. అవును, ఈ జీవో 150 సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఫాలో అవుతూ తెలంగాణ మెడికల్ డెంటల్ అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్న కన్ఫ్యూజన్ని తీసేసి క్లారిటీ, లీగల్ వ్యాలిడిటీ ఇవ్వడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది నెక్స్ట్ అడ్మిషన్ సీజన్లో స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అలాగే అడ్మిషన్లు చేసే యూనివర్సిటీకి, కాళోజీ యూనివర్సిటీకి కూడా ఒక క్లియర్ గైడ్లా పనిచేస్తుంది. చివరగా వినేవారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త లోకల్ క్యాండిడేట్ డెఫినిషన్ అంటే ఒకవైపు స్ట్రిక్ట్గా తెలంగాణలో చదువు, నివాసం అనే రూల్, మరోవైపు పేరెంట్స్ బయట సర్వీస్ చేస్తే ప్రొవిజో ద్వారా వచ్చే వెసులుబాటు. ఈ రెండిటి కాంబినేషన్ రాబోయే రోజుల్లో తెలంగాణలో చాలా కాంపిటీషన్ ఉండే ఈ మెడికల్ డెంటల్ సీట్లపై లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రభావం చూపొచ్చు? ఇది పూర్తిగా లోకల్గా చదివిన వాళ్ల అవకాశాలను పెంచుతుందా, లేక ప్రొవిజో వల్ల వచ్చే వాళ్లతో కాంపిటీషన్ ఇంకా పెరుగుతుందా? అసలు లోకల్ రిజర్వేషన్ల ఉద్దేశం ఎంతవరకు నెరవేరుతుంది? ఈ జీవోలో దీనికి డైరెక్ట్ ఆన్సర్ లేదు, కానీ దీని ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దీని గురించి ఆలోచించండి.